హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి. అయితే ఈరోజు నేను నల్ల తామర పురుగుకి సంబంధించి ఏం మందు తెచ్చుకున్నానో చెప్తానండి. అదే దానికంటే ముందు కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. అదేంటంటే చాలామంది రైతులు ఒక సమస్య అనేది చెప్తా ఉన్నారు. ఈ నల్ల తామర పురుగు వలన తోట మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది, రాగి రంగులోకి మారిపోయింది, అసలు గ్రోతే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. అయితే ఆ రాగి రంగులోకి మారిపోయిన తోట తిరిగి మళ్ళీ గ్రోత్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలో ఒక చిన్న విషయం అయితే చెప్తానండి. తక్కువ రేట్లోనే మనం గ్రోత్ ఎలా తెచ్చుకోవాలో చెప్తానండి. అయితే ఇప్పుడు వచ్చేప్పటికి దీంట్లో మనకి ఇన్సెక్టిసైడ్స్ అయితే ఏముండవు, ఓన్లీ గ్రోత్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అది కూడా తక్కువ రేట్లోనే అయిపోతుంది. అంటే 3 స్ప్రేలు చేసుకుంటే మనకి వచ్చేస్తుందండి గ్రోత్. అవేంటో చెప్తాను, తర్వాత నేను తెచ్చుకున్న మందులు ఏంటో చెప్తానండి. ఎవరి తోటలో అయితే తోట మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది, రాగి రంగులోకి, వాళ్ళు ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలండి. నీళ్లు పెట్టుకున్నటువంటి నెక్స్ట్ డే హ్యూమిక్ యాసిడ్ 12% ఉన్నది, ఎకరానికి ఒక 500 ml అండి. దాంట్లోకి మీకు ఇంట్లో ఏవైనా సరే బలం కట్లుంటే యూరియా ఉన్నా పర్లేదు, లేదంటే 28 ఉన్నా పర్లేదు, లేదంటే ఏదైనా సరే ఈ బలం కట్టలో ఏదన్నా ఉన్నా సరే ఒక ట్యాంకీకి ఒక గుప్పెడు చొప్పున ఆ హ్యూమిక్ యాసిడ్తో పాటు కలుపుకోండి. ఇంట్లో లేనట్లయితే షాప్లో 28 ప్యాకెట్లు కానీ, లేదంటే ఏదైనా సరే పై బలం ప్యాకెట్లు ఒకటి ఎకరానికి 1 kg చొప్పున తెచ్చుకొని ఆ హ్యూమిక్ యాసిడ్తో పాటు కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోండి. అది వచ్చేప్పటికి మొదటి స్ప్రే. అయితే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే జిబర్లిక్ యాసిడ్ ఉంటుందండి, ప్రోజిబ్ అంటాము. ఇది ఒక ఎకరానికి 2.5 grams ప్యాకెట్ ఉంటుంది. అది ఒక ప్యాకెట్ అండి ఒక ఎకరానికి వచ్చేప్పటికి. అలాగే దాంట్లోకి మళ్ళీ 28 ప్యాకెట్ కానీ, లేదంటే యూరియా కానీ ఏదన్నా సరే మళ్ళీ ఒక ఎకరానికి 1 kg చొప్పున కానీ, లేదంటే విడిగా ఉన్నట్లయితే ఒక ట్యాంకీకి గుప్పెడు చొప్పున కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. అంటే మొదటి స్ప్రే అయిపోయిన తర్వాత వారానికి. ఇది రెండో స్ప్రే అండి. అయితే ఈ రెండో స్ప్రే అయిపోయిన తర్వాత మళ్ళీ 3వ రోజు లేదంటే 4వ రోజు సేమ్ హ్యూమిక్ యాసిడ్ 12% ఉంటుంది కదండి, అది వచ్చేప్పటికి ఒక ఎకరానికి వచ్చేప్పటికి 500 ml అండి. అలాగే దాంట్లోకి మీకు ఏదైనా న్యూట్రియంట్స్ కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోండి. అంటే మ్యాక్స్ కానీ, లేదంటే అగ్రి ప్రో కానీ ఇవి ఉంటాయి కదండి, వాటిలో ఏదైనా సరే ఒకటి కలుపుకొని స్ప్రే చేసుకోండి. అంటే అప్పటికి 10 days గడుస్తుంది కాబట్టి గ్రోత్ ఆగిపోయింది, మొత్తం ఎర్రబడింది, మొత్తం గ్రోత్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. 10 days గడిచిపోయింది కాబట్టి 10 daysకి గ్రోత్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ గ్రోత్ వచ్చినప్పుడు మనం న్యూట్రియంట్స్ కానీ స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే కలిపి మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందండి. అందుకోసం అని చెప్పేసి ఈ న్యూట్రియంట్స్ ప్రిఫరెన్స్ అనేది చేయడం జరిగిందండి ఇక్కడ 3వ స్ప్రేలో. దీంతో ఈ 3 స్ప్రేలతో మనకి తోట అనేది తిరిగి గ్రోత్ రావడం ప్రారంభిస్తూ ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు ఒక డౌట్ అడగవచ్చు, తోట మొత్తం ఎరుపు రంగులోకి మారిందంటేనే బ్లాక్ థ్రిప్స్ తోట మొత్తం అటాక్ చేసినాయి కదా, మరి ఎటువంటి ఇన్సెక్టిసైడ్లు లేకుండా ఎలాగని చెప్పేసి మీరు చెప్పొచ్చు అండి. అంటే అసలు మనకి గ్రోత్ అనేది ఉంటేనే కదండి ఈ తామర పురుగు అనేది అటాక్ చేసేది. కాబట్టి మనం ఈ గ్రోత్ అనేది ఫస్ట్ వచ్చినట్లయితే ఈ వచ్చిన గ్రోత్ని కాపాడుకోవడానికి మనం తర్వాత ఇన్సెక్టిసైడ్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్పాలండి, మనం చాలా రకాలైనటువంటి మందులు కొట్టే ఉంటాం ఈ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కానివి మనం ఏదో చిన్న మందు కొడితే కంట్రోల్ అవుతుందని చెప్పేసి అర్థం కాదు. అంటే వాటితో కంట్రోల్ కాదని కాదు మీనింగ్, అంటే అప్పటి వరకు పనిచేయలేదు కాబట్టి మనం ఇప్పుడు గ్రోత్ అనేది తెచ్చుకున్న తర్వాత దానికి సంబంధించి రిలేటెడ్గా మందులు అనేవి స్ప్రేయింగ్ చేసుకోవాలి. అదొచ్చేప్పటికీ మెయిన్ కాన్సెప్ట్. అంతేగాని మందులు పనిచేయలేదు చిన్న మందులు అని చెప్పేసి అర్థం కాదండి. సో మిత్రులారా, అదేనండి ఈ 3 స్ప్రేలతో మనం తిరిగి తోటని గ్రోత్కి తెచ్చుకోవచ్చు. అలా అయితే ఈరోజు నేను తెచ్చుకున్న మందు ఏంటో చెప్తానండి ఈ బ్లాక్ థ్రిప్స్కి సంబంధించి. అయితే ఈరోజు నేను తెచ్చుకున్న మొదటి మందు వచ్చేప్పటికి FMC కంపెనీ వారి రోగార్ అండి. అయితే ఈ రోగార్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి డైమిథోయేట్ 30% అండి. ఈ డైమిథోయేట్ అనేది మన మిరప తోటల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యాధి, అంటే ఒకటని చెప్పేసి స్పెసిఫిక్గా మెన్షన్ అనేది ఉండదండి. ఈ కంపెనీ వాళ్ళ రికమెండేషన్ అనేది ఆల్మోస్ట్ అన్ని రకాలకి పనిచేస్తాయి అని చెప్పేసి రికమెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈరోజు ఈ నల్ల తామర పురుగుని అదుపులో పెట్టుకోవడానికి తెచ్చుకున్న మొదటి మందుగా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి, ఈ రోగార్ అనే దాన్ని. అయితే మనం దీని యొక్క డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 400 ml అండి. అయితే దీంట్లోకి మనం చాలా కామన్గా మంచి కాంబినేషన్ అనేది ఒకటి వాడుతూ ఉంటాము. అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి వాడుతూ ఉన్నాను, అలాగే ఈ ఇయర్ కూడా వాడుతూ ఉన్నాను అండి. ఫస్ట్ టైం ఇది ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవటం నల్ల తామర పురుగుకి సంబంధించి. అదే
అక్టారా 75% అండి. అంటే మనం చెప్పుకోవాలంటే నేను తెచ్చుకున్నది ఇచ్బాన్ కంపెనీ వాళ్ళది ఇకబానా అండి. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి థయామిథాక్సామ్ 75% అండి. అంటే అక్టారా అంటాం కదండి, అక్టారా హై పవర్ అది. అయితే మనం దాని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేప్పటికి 100 గ్రామ్స్ అండి సరిపోతుంది. అంటే ఇది గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి 100 గ్రామ్స్ అనేది సరిపోతుంది. అంటే హై పర్సంటేజ్ కాబట్టి సరిపోతూ ఉంటుందండి. అయితే మీరు ఇక్కడ ఇంకొక డౌట్ అడగొచ్చు, మరి నాకు లిక్విడ్ దొరుకుతూ ఉంది కదా 30% లిక్విడ్ అనేది, అది స్ప్రేయింగ్ చేసుకోకూడదా అని. అది కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అయితే అది ఒక ఎకరానికి వచ్చేప్పటికి 250 ml కాబట్టి దానికి కలిపి కంపారిజన్ ఏంటో నేను చెప్తాను వినండి. మనం ఒక ఎకరానికి 250 ml డోస్ తీసుకున్నట్లయితే 100 mlలో 30 గ్రామ్స్ అనేది ఉంటుంది. అలాగే 200 mlలో 60 గ్రామ్స్ అవుతుంది. అంటే 50 mlలో 15 గ్రామ్స్ అవుతుంది. అంటే టోటల్ వచ్చేప్పటికి 75 గ్రామ్స్ అవుతుందండి. అంటే 250 mlకి 75 గ్రామ్స్ అవుతుంది. అలాగే ఈ 75%లో వచ్చేప్పటికి ఏమవుతుంది, 100 గ్రామ్స్ డోస్ అంటే 100 గ్రామ్స్లోనే 75% ఉంటుంది. అంటే 75 గ్రామ్స్ ఉంటుంది. సో అదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు. కాకపోతే ఏంటంటే మనం మొక్క ఎదుగుదల స్టేజ్ని బట్టి మన పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. అంటే మొక్క తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు తక్కువ పర్సంటేజ్ ఉన్న మందు, మొక్క ఎదిగే కొద్దీ డోస్ తక్కువైనా కూడా పర్సంటేజ్ ఎక్కువ అనేది ఎంచుకున్నట్లయితే ఫలితాలు అనేవి మంచిగా రావడం జరుగుతూ ఉంటుందండి. అయితే మంచి ఎదుగుదల స్టేజ్లో ఉన్నాయి కాబట్టి తోటలన్నీ కూడా 120 రోజుల స్టేజ్లకు వచ్చినాయి కాబట్టి నేను ఈరోజు హై రేంజ్ కాంబినేషన్ తెచ్చుకోవడం జరిగింది. అంటే హై పర్సంటేజ్, అంటే స్టార్టింగ్ నుంచే ఈ అక్టారా అనేది నేను హై పర్సంటేజ్ తెచ్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే సింగిల్ స్ప్రేలు వస్తున్నాయి కాబట్టి అక్టారాది అందుకోసమే తెచ్చుకోవడం జరిగిందండి నేను. సో మిత్రులారా, ఈరోజు నేను ఈ నల్లతామర పురుగుని అదుపులో పెట్టుకోవడానికి, అంటే కంట్రోల్ అని కాదు, ఆల్రెడీ కంట్రోల్లోనే ఉంది, ఎక్కడ అడ్జస్ట్ మొక్కలు తప్ప తోట మొత్తం మామూలుగానే ఉందండి, నీట్గానే ఉండటం జరిగింది. ఒకసారి కూడా తోట చూపిస్తాను మీకు, నీళ్లు పెడతా ఉన్నానండి నేను. అయితే చెప్పాను కదండి, ఈ అక్టారా అలాగే రోగార్ కాంబినేషన్ ఇదిగోండి, ఇది రోగార్ అండి, డైమిథైట్ 30%. అలాగే ఇచ్బాన్ కంపెనీ వాళ్ళది ఇకబానా అండి, థయామిథాక్సామ్ 75% అండి, అక్టారా 75%. సో ఈరోజు నేను తెచ్చుకున్న ఈ 2 మందులు వచ్చేప్పటికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మంచి రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాము, లాస్ట్ ఇయర్ స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది నేను, మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. నేననే కాదు, చాలామంది రైతులు కూడా చెప్తా ఉన్నారు రోగారు అలాగే అక్టారా లిక్విడ్ కాంబినేషన్ అనేది బాగుందని. సో అది కొత్త ఏం కాదు, మంచిగా పనిచేస్తూ ఉన్నాయి, తక్కువ రేట్లోనే మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టి మీరు కూడా తెచ్చుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయి గ్రోత్ మొత్తం ఆగిపోయిన తోటలో మళ్ళీ తిరిగి గ్రోత్ రావాలంటే ఏం చేయాలో స్టార్టింగ్లో చెప్పాను కదండి. మీరు ఆ విధంగా 3 స్ప్రేలు చేసుకున్నట్లయితే తిరిగి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది తోట. ఆ విధంగా చేయండి అండి, సరిపోతుంది, తక్కువ రేట్లోనే అయిపోతుంది. గ్రోత్ వచ్చిన తర్వాత మీరు ఆల్టర్నేట్గా ఈ తామర పురుగుకి లేదంటే నల్ల తామర పురుగుకి సంబంధించినటువంటి మందులు స్ప్రేయింగ్ అనేది చేసుకోండి, సరిపోతుంది. సో మిత్రులారా, అదేనండి ఈరోజు ఈ వీడియో వచ్చేప్పటికి. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. అందరికి కూడా ధన్యవాదాలు. అయితే మందు స్ప్రే చేసుకుంటానండి నేను.